హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో ప్రార్థనతో మొదలు పెడదాం. నాతో పాటు ప్రార్థించండి అందరు కూడా. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో మనం 10వ అధ్యాయము చర్చిస్తున్నాము, మీకు అందరికి తెలుసు. అండ్ నిన్న మనము 25వ శ్లోకం వరకు చూసాము. మహర్షీణాం భృగురహం గిరాం అస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయ. ప్రత్యేకంగా ఆ, జపయజ్ఞము గురించి మనము అనేక విషయాలు కూడా చర్చించాం నిన్న. సో ఇవాళ మనం 26, 27 ఈ 2 శ్లోకాలు చూస్తాము. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయండి తొందరగా. అండ్ 26, 27 ఓకే. ఎస్, జస్ట్ డిస్ప్లే. హరే కృష్ణ ప్రభు చదవచ్చా? ఎస్, 1 మినిట్ మాతాజీ. ప్రతాప్ రెడ్డి గారు మీరు చదువుతారా? మీరు అన్మ్యూట్ చేశారు. ఎస్, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 26 మీరు చదవండి, మాధురి మాతాజీ 27 చదవండి. థ్యాంక్ యూ. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. అన్ని వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షమును, దేవర్షులలో నేను రుడిని, గంధర్వులలో నేను చిత్రరథుడిని, సిద్ధ పురుషులలో నేను కపిల మునిని. హరే కృష్ణ. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఎస్, 27 చదవండి మాధురి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ చదవండి. ఉచ్ఛ్వశ్రవణ సామాన్యం విదం మమ మమ మృత్యోద్భవం ఐరావతం గజాంధ్రణం నారాయణం చ నరాధిపం. అనువాదం. అశ్వములో అమృతము కోరైన సాగర మదనము కావించిన సమయమున ఉద్భవించిన ఉచ్ఛ్వశ్రవణము నన్నే ఎరుము. అలాగనే నేను గజరాజులలో ఐరావతమును మరియు నరులలో రాజు అయి ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే, సో ఈ 2 శ్లోకాలు మనం చర్చిద్దాం. మనకు తెలుసు అధ్యాయము విభూతి యోగము. ఇక్కడ ఈ లోకంలో ఉండేటటువంటి బెస్ట్ ఏదైతే ఉందో ఒక్కొక్క కేటగిరీలో అది నన్ను ప్రతినిధిస్తుంది అని కృష్ణుడు చెప్తున్నారనమాట. సో ఈ 26వ శ్లోకంలో ఏం చెప్పారు? అశ్వత్థ సర్వ వృక్షాణం. సో అన్ని వృక్షాలలో, చెట్లలో నేను అశ్వత్థ వృక్షము. సో అశ్వత్థ వృక్షం మీకు అందరికి తెలుసు, బ్యానియన్ ట్రీ, రైట్? సో ఈ అశ్వత్థ వృక్షం ఏదైతే ఉంటుందో అది చాలా విశాలంగా ఉంటుంది ఫస్ట్, ఇంకా చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇట్స్ వెరీ కవర్డ్, ఇలా కంప్లీట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన వైదిక సంస్కృతిలో దానికి చాలా చాలా ప్రాముఖ్యత కూడా ఉంది. దాన్ని చాలామంది ఆరాధిస్తారు కూడా. చెట్టుకి ప్రదక్షిణ కూడా చేస్తారు, ఇంకా ఆరాధిస్తారు కూడా. ఎందుకంటే అది ధర్మ కార్యాలలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రతినిధిస్తుంది, రైట్? సో అలా అని అన్ని వృక్షాలు, ఎన్నో వృక్షాలు ఉన్నాయి లోకంలో, కానీ వృక్షాలలో
ఆ, ఈ అశ్వత్థ వృక్షము చాలా చాలా గొప్పది. ఇంకా అది భగవంతుని ప్రతినిధిస్తుంది. మరియు ఆ, ఆ, దేవర్షులలో నేను నారదుణ్ణి అని చెప్పారు. సో దేవర్షి ఎవరైతే ఉన్నారో, అనేక దేవర్షులు ఉన్నారు వాస్తవంగా, రైట్? అనేక మంది ఋషిమునులు ఉన్నారు. కానీ నారద ముని ఈజ్ వెరీ వెరీ స్పెషల్, మీకు అందరికి తెలుసు. సో ముఖ్యంగా నారద ముని మా మన సంప్రదాయంలో ఆచార్య. ఎస్. సో మనం ఉన్న సంప్రదాయం పేరేంటి, ఎవరు చెప్తారు? ఇస్కాన్ ఏ సంప్రదాయంతో కనెక్టెడ్? గౌడీయ వైష్ణవ సాంప్రదాయం గురించి. దాన్ని కంప్లీట్గా చెప్పండి. ఎస్, అన్మ్యూట్ సంబడి. బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం గురించి. ఎస్, బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం, రైట్. సో బ్రహ్మ అని మనం చెప్పినప్పుడు బ్రహ్మదేవుడి జ్ఞానాన్ని తన పుత్రుడు మరియు శిష్యుడు ఎవరు, నారదముని. ఆ, నారదమునికి ఇచ్చారు. సో నారదముని వ్యాసుడికి ఇచ్చారు. అక్కడి నుంచి మధ్వాచార్యుల వారికి వచ్చింది. మధ్వాచార్యుల వారి నుండి చైతన్య మహాప్రభుల వారు, దాని తర్వాత శిల ప్రభుపాదుల వారు. సో ఇది మన సంప్రదాయం యొక్క లిస్ట్ అన్నమాట. సో అలా నారదముని చాలా చాలా గొప్ప భక్తులు. సో నారదముని యొక్క స్పెషాలిటీ ఏంటంటే తను సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ప్రచారం చేస్తారు, రైట్? అందుకే ఆయన వెరీ సక్సెస్ఫుల్ ప్రీచర్ అనమాట. సో ఒక ప్రీచర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? సందర్భాన్ని బట్టి, ఆడియన్స్ని బట్టి, దేశ కాల పాత్ర. ప్రభుపాదుల వారు కూడా అదే చేశారు, రైట్? ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఒకవేళ మీరు మన పూర్వంలో ఆచార్యులు రాసినటువంటి భాష్యాలు చదివారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మన గౌడీయ సంప్రదాయంలోనే ప్రభుపాదుల వారి కంటే ముందు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి కంటే ముందు ఉన్న కొన్ని గొప్ప గొప్ప ఆచార్యులు ఉన్నారు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, బలదేవ్ విద్యాభూషణ్, రైట్? వీళ్ళ ఒక్క భగవద్గీత భాష్యం మనం చదివాం అనుకోండి, మొత్తం బౌన్సర్ పోతుంది. ఒక్క ముక్క అర్థం కాదు. సో జనరల్గా ఈ భాష్యాలు ఏవైతే ఉన్నాయో అది సాధారణ జనుల కోసం రాయబడేది కాదు. ఈవెన్ రామానుజాచార్యుల వారి భాష్యం, ఎవరి భాష్యమైనా అందులో అది స్కాలర్స్కి మాత్రమే అర్థమవుతుంది, రైట్? ఇంకా స్కాలర్స్ అర్థం చేసుకొని సాధారణ జనులకు చెప్తారు, అది వేరే విషయం. కానీ అది డైరెక్ట్గా నార్మల్ వ్యక్తి డైరెక్ట్గా చదవరాదు. ఒక నార్మల్ వ్యక్తి వెళ్ళి బల్దేవ్ విద్యాభూషణ్ కమెంటరీ చదివాడు అనుకోండి, తను మొత్తంగా కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఏం అర్థం కాదు. కానీ ప్రభుపాదుల వారు ఒక యూనిక్ కాంట్రిబ్యూషన్ చేశారు. అదేంటి? ప్రభుపాదుల వారు రాసినటువంటి భాష్యము ఒక స్కూల్లో ఉన్న పిల్లవాడు చదివితే కూడా వాడికి అర్థమవుతుంది, అలా రాశారు. ఎంత అద్భుతమైన గొప్ప విషయం ఇది, రైట్? సో అందుకనే అది చాలా లాజికల్గా ప్రజెంట్ చేశారు, చాలా సింపుల్గా ప్రజెంట్ చేశారు, ఈజీగా అర్థమయ్యేటట్టు. సో అలా. సో అందుకనే ఆ, ప్రభుపాదుల వారు రాసినటువంటి భగవద్గీత కేవలం భారతదేశమే కాదు, పూర్తి విశ్వం అంతటా కూడా చాలా చాలా మెచ్చుకొనబడింది. చాలా మంది ఆ బుక్ చదివారు. మీకు తెలుసు, 50 కోట్ల కంటే ఎక్కువ భగవద్గీతలు ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి ఇస్కాన్ నుండి. 50 కోట్లు, రైట్? సో సో అంతమంది తీసుకున్నారు. ఇంకా ఆఫ్ కోర్స్ భక్తులు ఉత్సాహంగా వెళ్ళి బయట డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి భగవద్గీత ఇచ్చేస్తున్నారు అనమాట. సో అలా అని ఈ భగవద్గీత చదివి చాలా మంది భక్తులు అయ్యారు, అవునా కదా? ప్రభుపాదుల వారి భగవద్గీత, నేను పర్సనల్ లైవ్ ఎగ్జాంపుల్. నేను ఇస్కాన్లో రాకముందు, నేను ఇస్కాన్తో కనెక్టెడ్ లేను, నాకు ఎవరు భక్తులు ఎవరో కూడా తెలియదు. కేవలం ప్రభుపాదుల వారి భగవద్గీత నా దగ్గర ఒక ల్యాప్టాప్లో పీడిఎఫ్ కాపీ దొరికింది, అది మొత్తం చదివాను నేను. దట్స్ ఇట్. అది మొబైల్లో లోడ్ చేసుకొని మొబైల్లో చదివాను. దట్స్ ఇట్, రైట్? దాని తర్వాత ఇస్కాన్ ఎక్కడ ఉందని వెతికాను. దాని తర్వాత నేను కనెక్ట్ అయ్యాను అనమాట. సో ఆ విధంగా ఆ బుక్ అంత సింపుల్గా ఉంది. ఇంకా అది రాసింది ఎవరు? శుద్ధ భక్తుడు, రైట్? సో శుద్ధ భక్తుడి యొక్క కృప కూడా అందులో ఉంది. సో అది చదివిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు భక్తులు అవుతారు ఏదో ఒక రోజు, ఇఫ్ నాట్ ఇమీడియట్, ఖచ్చితంగా అవుతారు. సో అందుకనే ఈ పుస్తకాల వితరణ సేవ చాలా ఇంపార్టెంట్ అని ప్రభుపాదుల వారు చెప్పారు. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, దేశకాల పాత్ర, పరిస్థితిని బట్టి ప్రభుపాదుల వారు ప్రజెంట్ చేశారు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక చోట ఆ, బ్రహ్మదేవుడి వ్యాఖ్యానం వస్తే ప్రభుపాదుల వారు దాన్ని ఇంగ్లీష్లో ఏం ట్రాన్స్లేట్ చేశారు? లార్డ్ బ్రహ్మ ఈజ్ అ యూనివర్సల్ ఇంజనీర్ అని చెప్పారు. సో ఇది మోడర్న్ ఆడియన్స్కి ఈజీగా అర్థమవుతుంది, రైట్? ఆయన ఒక ఇంజనీర్ అని చెప్తున్నారు, ఎందుకంటే తను ఈ యూనివర్స్ని సృష్టించాడు కాబట్టి, రైట్? దాన్ని డిజైన్ చేశాడు, ఇంప్లిమెంట్ చేశాడు, ఆ రకంగా చెప్పారనమాట. నారద మునిని ఏం చెప్పారు ప్రభుపాదుల వారు? స్పేస్ మ్యాన్. సో స్పేస్ మ్యాన్ అనగానే వాళ్ళకి అర్థమవుతుంది, రైట్? సో అలా అని నారద ముని కూడా మీరు చూస్తే రత్నాకరుడికి చేసిన ప్రచారము, మృగారికి చేసిన ప్రచారము,
సో నారద ముని అనేక రకమైన కేటగిరీస్కి ప్రచారం చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ యూనిక్ అనమాట. రైట్. జనరల్గా సాధు మహాత్ములు ఇలా పాపాలు చేసే వాళ్ళతో వాళ్ళకేం పని ఉంటుంది చెప్పండి? రత్నాకరుడు ఒక దొంగ, మృగారి పశువులను చంపి అది తల్లడిల్లుతుంటే అది చూసి ఆనందించేవాడు, అటువంటి వేటగాడు. వాళ్ళతో ఈయనకేం పని? ఏం లేదు. అయినా కానీ వాళ్ళని ఉద్ధరించడానికి వెళ్ళేవారు అనమాట. అట్ ద సేమ్ టైం చాలా చాలా గొప్ప వ్యక్తులకు కూడా ప్రచారం చేశారు. వ్యాస మహర్షి చూడండి, రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. వ్యాస మహర్షి తను ఆ శాస్త్రాలు రాసినటువంటి అంత ఆధ్యాత్మిక వేత్త తను. ఆయన కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు నారద ముని వెళ్ళి ఆయన్ని ఉద్ధరించారు, తన కన్ఫ్యూజన్ దూరం చేశారు. మీకు గుర్తుందా ఎవరికైనా ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నాడు వ్యాస మహర్షి అంతా రాసిన తర్వాత కూడా? కారణం ఏంటి? ఎస్ పద్మజ మాతాజీ చెప్పండి. ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు ప్రభుజీ, ఇంకా ఏదో అసంతృప్తి మిగిలిపోయింది అన్ని రాసిన తర్వాత కూడా. కరెక్ట్. సో ఎందుకు అలా అయింది? ఏమని చెప్పారు నారద ముని? ఆ డిస్సాటిస్ఫాక్షన్ వెనకాల కారణం ఏంటి? భాగవతం రాయాలని చెప్పి. భాగవతం రాయ సో ఆయన ఏం చెప్పారంటే, నువ్వు అన్ని శాస్త్రాలలో ఎన్నో ఎన్నో విషయాలు రాసావు, కానీ శ్రీకృష్ణ భగవానుడి లీలలను నువ్వు విస్తారంగా రాయలేదు. రాసావు, కానీ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అటు ఇటు లైట్గా రాసావు. విస్తారంగా డెడికేటెడ్గా రాయలేదు. అందుకనే నీకు అసంతృప్తి కలుగుతుంది. ఆ, ఏ ఏ కావ్యంలోనైతే కృష్ణుడి యొక్క కీర్తి ఉండదో అటువంటి కావ్యం ఎటువంటి పనికిరాదు. అందుకని నువ్వు రాసిన ఈ అన్ని గ్రంథాలలో ఎన్నో పురాణాలు ఇవన్నీ రాసావు, కానీ కృష్ణుడి కీర్తితో సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన గ్రంథము నువ్వు రాయలేదు. సో అందుకనే అది రాయి అని చెప్తే అప్పుడు శ్రీమద్ భాగవతాన్ని తను రాశారనమాట. రైట్. సో అలా నారద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యాస మహర్షిని కూడా ఆయన ఉద్ధరించారు. చాలా చాలా పాపాత్ముడైనటువంటి రత్నాకరుడు, మృగారి వీళ్ళను కూడా ఉద్ధరించాడు. రైట్. సో పరిస్థితిని బట్టి ఆ విధంగా ప్రచారం చేశాడు. సో ఆయన రామ అని అనలేకపోయినప్పుడు మరామరా అని చెప్పమని చెప్పారు. రైట్. సో పరిస్థితిని బట్టి చెప్పారు. రైట్. మృగారి చేతుల కేసులో కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. మృగారి తను పశువులను సగం చంపేవాడు వేటగాడు. ఆ సగం చంపిన తర్వాత ఆ పశువు తల్లడిల్లుతుంటే అది చూసి ఆనందపడేవాడు. ఈ రకంగా కూడా సాడిస్ట్ మెంటాలిటీ కొంతమందికి ఉంటుంది. ఎదుటోళ్ళు దుఃఖంలో ఉంటే ఏదో ఆనందం వస్తుంది. రైట్. కానీ వైష్ణవులు ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెంట్. పరదుఃఖ దుఃఖి. ఎదుటోళ్ళు కొంచెం దుఃఖంలో ఉంటూ కూడా వాళ్ళని చూసి వైష్ణవులు దుఃఖిస్తారు. కానీ ఆయన రివర్స్ మెంటాలిటీ అన్నమాట. అయితే నారదముని ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆయనకి, మృగారికి? నువ్వు పశువులను పూర్తిగా చంపేయి. అది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ని సందర్భం నుంచి బయటికి తీశారనుకోండి మీరు, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. నారదముని ఏం నేర్పారు? పశువులను పూర్తిగా చంపాలని చెప్పారు. కానీ అదా చెప్పింది? ఉద్దేశం అది కదా. అందుకని ఏ ఇన్స్ట్రక్షన్ అయినా సందర్భాన్ని బట్టి చూడాలి. అందుకనే సందర్భం రావాలంటే అది వైడ్ అండర్స్టాండింగ్, కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో నారదముని ఆ వ్యక్తికి ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, కానీ అదే ఇన్స్ట్రక్షన్ వేరే వ్యక్తికి ఇవ్వకపోవచ్చు. సార్ దీన్ని అంటారు సందర్భాన్ని బట్టి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం. ప్రభుపాదుల వారు కూడా వారి లెటర్లలో అనేక శిష్యులకు రాశారు. ఒక శిష్యుడికి అయితే ఏం చెప్పారంటే ప్రభుపాదుల వారు తెలుసా? ఇది విన్న తర్వాత వావ్, దిస్ ఈస్ వెరీ అమేజింగ్ అని అంటారు మీరు. ఏంటది? ఆయన భాగవతం, శ్రీమద్ భాగవతం ఒడియా లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయమండి శిష్యుడికి చెప్పారు. తనేమో ఏదో ఒక రకంగా వంకలు చెప్తూ తను స్కిప్ చేస్తున్నాడు. ఇది బాలేదు, అది బాలేదు, నాకు ఇక్కడ మేనేజ్మెంట్ నచ్చట్లేదు, ఇక్కడ ఫుడ్ అది ఇది అని ఏదో ఒకటి చెప్పేసి తను స్కిప్ చేస్తున్నారు. ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, లాస్ట్గా అన్నాడు నాకు టైం లేదన్నాడు. ప్రభుపాద ఎందుకు టైం లేదు? 16 మాలలు నేను చేయాలి మరి, అదంతా పెట్టుకొని ఇదంతా పెట్టుకొని నేను భాగవతం ట్రాన్స్లేషన్ ఎలా చేయాలి? ప్రభుపాదుల వారు ఏమన్నారు తెలుసా? నువ్వు 16 మాలలు చేయాల్సిన అవసరం లేదు, నువ్వే మాలలు చేయకు, కేవలం భాగవతం ట్రాన్స్లేట్ చేయి, దట్స్ ఇట్. ఇది చెప్పిన తర్వాత తన దగ్గర ఏం వంకలేదు ఇంకా. ఎందుకంటే ప్రభుపాదుల వారు ఆ భాగవతం ట్రాన్స్లేట్ అయ్యి బయటికి రావాలని చాలా కృషి చేశారు. ఈ అన్ని బుక్స్ తొందరకంటే తొందరగా ప్రింట్ అయితే నేను పోయిన తర్వాత కూడా నా బుక్ల రూపంలో నేను ఉంటాను, అప్పుడు సంస్థ ముందుకెళ్తుంది. అవునా? అలా. సో అందుకనే ఆయనకి ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? నువ్వు 16 మాలలు చేయాల్సిన అవసరము లేదు. కానీ దీన్ని తీసుకొని, అరే నేను కూడా చాలా బిజీగా ఉన్నాను, ఎన్నో సేవలు చేస్తున్నాను ప్రభుజీ. రైట్. సో ఒకవేళ నా 16 మాలలు మిస్ అయితే ప్రాబ్లం ఏం లేదు. అవునా కాదా? ఇలా అనుకోవచ్చా? ఇలా అనుకుంటే మనల్ని మనం మోసం చేసినట్లు లెక్క. రైట్. ఇలాంటి రాంగ్ అప్లికేషన్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఆ సందర్భం వేరు, మన సందర్భం వేరు. రైట్. సో అలా అని పరిస్థితిని బట్టి చెప్తారు ప్రభుపాదుల వారు. సో అలాగే నారదముని వెరీ వెరీ వండర్ఫుల్.
చిన్న పిల్లలకు కూడా ప్రచారం చేశారు. ఎవరాళ్ళు? ప్రహ్లాదు. ధ్రువ మహారాజా ప్రహ్లాద. ప్రహ్లాదుడు, ధ్రువ మహారాజు. చూడండి, ఆల్రౌండర్ అంటే నారదుముని. పిల్లలు, ముసలి వాళ్ళు, రాజులు, సన్యాసులు, అందరికీ ఎవరిని వదలలేదు యాక్చువల్గా. ఇంత అమేజింగ్ చూడండి. ఆ, మహిళకు కూడా చేశారు. కెన్ యూ టెల్ మీ హూ? ఒక సన్యాసి మహిళకు క్లాస్ ఇస్తాడు ఎప్పుడైనా? ఒంటరిగా ఇచ్చాడు. ప్రహ్లాద తల్లికి కూడా చెప్పాడు కదా ప్రభు. కయాదు ప్రభుజీ. ఎస్, కయాదు. కెన్ యూ ఇమాజిన్? దిస్ ఇస్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ద హిస్టరీ. ఒక సన్యాసి ఒక మహిళతో ఏకాంతంలో కూర్చొని క్లాస్ ఇచ్చాడు. అది ఎవరు? ఆ మహిళ ఎవరు? ప్రహ్లాదుడి తల్లి. అప్పుడు తను గర్భవతి. ఎవరు? కయాదు. సో అది జనరల్గా సన్యాసి స్టాండర్డ్ ప్రకారం అలౌడ్ లేదు దట్ వే, రైట్? తన ఆశ్రమంలో తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఈ ఇంద్రుడు వీళ్ళందరూ కూడా కయాదుని కిడ్నాప్ చేశారు. ఎందుకు? ఎందుకంటే హిరణ్యకశ్యపుడు తపస్సు చేయడానికి వెళ్ళాడు, రైట్? ఇంకా ఇక్కడేమో కయాదు ప్రెగ్నెంట్ ఉంది. సో హిరణ్యకశ్యపుడే అంత పెద్ద రాక్షసుడైతే తన పుట్టబోయే కొడుకు ఎంత పెద్ద రాక్షసుడు అవుతాడు? ఆ, ఇంకా దేవి దేవతల పని ఏంటి? ఈ రాక్షసుల యొక్క పవర్ని తగ్గించాలి, రైట్? సో అందుకనే వాళ్ళు కిడ్నాప్ చేసి కయాదుని ఏం చంపనన్నారు. ఆమెతో మాకేంటి ప్రాబ్లం? వచ్చేవాడు రాక్షసుడు కాబట్టి ఆ పిల్లవాడు పుట్టగానే చంపేస్తాం. రాక్షసుని సంహరించడంలో పాపం లేదు. ఎస్, రైట్. సో ఆ విధంగా అని తీసుకెళ్తుంటే అప్పుడు నారదముని మధ్యలో వచ్చారు. అరే అరే, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ మహిళను తీసుకెళ్ళి వాళ్ళు చెప్పారు ఇలా, హిరణ్యకశిపుడి భార్య ఇంకా పుట్టబోయేవాడు రాక్షసుడు రాబోతున్నాడు అంటే, అప్పుడు నారదముని అన్నారు, పుట్టబోయేవాడు రాక్షసుడు కాదు, తను మహాభాగవతుడు, శుద్ధ భక్తుడు అని ఎవరు చెప్పారు? నారదముని. దాని తర్వాత అప్పుడు ఇంద్రుడు వీళ్ళందరూ కూడా కోర్స్ నారదముని చెప్పారు కాబట్టి తన మాట స్వీకరించారు. సో వాళ్ళు ఏం చేశారో తెలుసా? లోపల శుద్ధ భక్తుడు గర్భంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ ప్రదక్షిణ చేశారు. ఎవరికి? కయాదుకి. కెన్ యూ బిలీవ్? అంత శుద్ధ భక్తుడు అని అంటే పూజనీయుడు అనమాట. ప్రదక్షిణ చేయాలి, రైట్? ఆ విధంగా ప్రదక్షిణ చేసి తులసి మహారాణికి మనం ప్రదక్షిణ చేస్తాం. సో తులసి మహారాణి ఎవరు? శుద్ధ భక్తురాలు, భగవంతుడి భక్తురాలు తను, రైట్? అలా. సో అలానే ప్రదక్షిణ చేసి వీళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఆ మహిళని, కయాదుని, నారదముని తన ఆశ్రమం తీసుకెళ్లారు. తీసుకెళ్ళి తను ఆల్రెడీ టెన్షన్లో ఉంది. ఏంటది? నా భర్త అక్కడ తపస్సులు చేస్తున్నాడు, తిరిగి వస్తాడో రాడో నాకు తెలియదు. ఆ టెన్షన్లో నేను ఉంటే వీళ్ళు వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు. ఇంకా నాకు భయం పుట్టింది. ఆ టెన్షన్లో ఉంది. నారదముని క్లాస్ చెప్పడం స్టార్ట్ చేశారు. మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మలము. బేసిక్ కృష్ణ కాన్షియస్ ఫిలాసఫీ చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు తను ఆ టెన్షన్లో కూడా ఉంది. అది ఇది ఉన్నందువల్ల తనకి నిద్ర కూడా వచ్చేసింది అనమాట, రైట్? అలా. సో ఆ విధంగా ఉన్నందువల్ల కయాదు ఎక్కువగా క్లాసు వినలేదు, రైట్? సో ఎందుకంటే షీ వాజ్ నాట్ వెరీ అటెంటివ్. కానీ లోపల ప్రహ్లాదుడు కడుపులో ఉండి మొత్తం వినేశాడు. ఎస్. సో వినేసి తను శుద్ధ భక్తుడయ్యాడు. ధ్రువ మహారాజు కూడా, రైట్? సో అలా. సో కడుపులో ఉండే శిశువుకు కూడా క్లాస్ ఇచ్చారు. కడుపులో ఉండే శిశువు బయటకు వచ్చిన తర్వాత, కొంచెం పెరిగిన తర్వాత శిశువుకు కూడా క్లాస్ ఇచ్చారు. ధ్రువ మహారాజ్కి, మహిళకు కూడా క్లాస్ ఇచ్చారు. అన్ని లెవెల్ ప్రచారం చేశారు. అది నారదముని యొక్క గొప్పతనం, రైట్? సో ఆ నారదముని ఆశీస్సులు మనకు కూడా యాక్సెసిబుల్గా ఉన్నాయి. ఎందుకంటే మనం అదే పరంపరలో కనెక్టెడ్గా ఉన్నాం. యా, అలా. సో ఇది నారదముని గురించి చెప్పాలంటే చాలా ఉంది, నో డౌట్. సో మనము ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు అందరు తెలుసు, నారదమునుల వారి ఆగమనము అనే ఒక చాప్టర్తో స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ నారదముని గురించి మనం చర్చించాం. నాకు పర్సనల్గా కూడా నారదముని ఈజ్ మై ఫేవరెట్, రైట్? సో అలా అని ఆ దాంతోనే స్టార్ట్ చేసాము. ఏ విధంగా నారదముని అక్కడికి వచ్చారు, నారదముని యొక్క పూర్వజన్మ ఏంటి, ఇంకా వ్యాస మహర్షితో జరిగిన సంభాషణ ఏంటి, ఇవన్నీ చర్చించాం. ఓకే. సో అది తర్వాత గంధర్వులలో నేను చిత్రరథుణ్ణి అని చెప్తున్నారు అనమాట. సో గంధర్వులు వీళ్ళు గంధర్వ లోకం అనే ఒక లోకం ఉంటుంది. అక్కడ వీళ్ళు చాలా చాలా అందంగా పాడతారనమాట, చాలా మధురంగా పాడతారు. సో అందుకని ఇక్కడ ఈ లోకంలో కూడా చాలా బాగా పాడేవాళ్ళని గంధర్వుడిలాగా నీ వాయిస్ ఉంది, గాన గంధర్వుడు అని కూడా పేర్లు ఉన్నాయి కొంతమంది సింగర్స్కి, అలా పెట్టారు. సో అఫ్ కోర్స్ ఈ లెవెల్ ఇక్కడ ఉండే సింగర్స్ కంటే చాలా చాలా 1000 రెట్లు ఎక్కువగా బాగా పాడతారు గంధర్వులు అనమాట. సో అనేక గంధర్వులు ఉన్నారు మంచిగా పాడేవాళ్ళు. వాళ్ళ వాయిస్ స్వీట్గా ఉంటుంది, పాడే విధానము అన్నీ కూడా చాలా చాలా పక్కాగా ఉంటాయి. ఇది వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఇంద్రుడి సభలో వీళ్ళు పాడతారు, ఇంకా అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట, అలా, రైట్? సో లైక్ అప్సరలు డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళ డ్యాన్స్ కూడా చూస్తారు, ఇంకా అద్భుతమైన పాట కూడా పాడతారు. సో ఆ గంధర్వులలో చిత్రరథ అనే గంధర్వుడు ఎవరైతే ఉన్నారో
తను చాలా చాలా ఉన్నతమైన వాడు. తనకి సంగీత కళ కానివ్వండి అంతా కూడా పక్కాగా వచ్చు. ఇంకా సో అందుకనే గంధర్వులలో నేను చిత్రరథ అని చెప్తున్నా. సో ఈ చిత్రరథ ఎవరైతే ఉన్నారో ఒకసారి అర్జునుడితో యుద్ధం జరుగుతుంది. స్టార్టింగ్లో అర్జునుడు ఇంటరాక్షన్ అయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది అనమాట, రైట్? దాని తర్వాత వీళ్ళిద్దరు అగ్రి చేస్తారు, మనం అనవసరంగా ఈ గొడవ కంటిన్యూ చేయొద్దు, సో మనము ఏమంటారు రాజీ పడదాం అంటారు కదా, కాంప్రమైజ్, రైట్? సో ఒక గొడవ ఆపడానికి మనం కాంప్రమైజ్ కూడా చేయొచ్చు. సరే అండి, నేను ఈ కండిషన్లు ఒప్పుకుంటాను, మీరు ఈ కండిషన్లు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం, అడ్జస్ట్ అయిదాం, ముందుకెళ్దాం, ఎందుకు గొడవ? సో ఆ విధంగా అర్జునుడు ఇంకా చిత్రరథ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట, రైట్? సో అలా చిత్రరథుడి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా దాని తర్వాత సిద్ధానాం కపిలో ముని అని చెప్పారు. సో సిద్ధానాం, సిద్ధులలో నేను కపిల ముని. మీకు అందరూ తెలుసు కపిల ముని ఎవరు? దేవహూతి యొక్క పుత్రుడు. సో దేవహూతి భరత పేరేంటి, ఎవరు చెప్తారు? లేకపోతే కపిల నాన్న పేరేంటి? ఇదర్ వేస్. ప్రభుజీ అర్థం ఉంది. ఎస్, కర్దం ముని, రైట్. ఇంకా దేవహూతి తండ్రి పేరు? ఇంకా మను ప్రభుజీ, స్వయంభువ మను. స్వయంభువ మను. ఎస్, కరెక్ట్. సో కర్దం ముని చాలా చాలా తపస్య చేశాడనమాట. తపస్య చేసినప్పుడు ఆ, ఇంకా కర్దం మునికి ఆ ఇన్స్ట్రక్షన్ కూడా వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోవాలి, సంతానము అదంతా కూడా, రైట్? సో తపస్య చేసినప్పుడు భగవంతుడు వరం కూడా ప్రసాదించారు, ఇంకా నీకు ఒక మంచి భక్తురాలైనటువంటి భార్య కూడా నేను అరేంజ్ చేస్తాను అని చెప్పారు. సో ఈ భగవంతుడు ఇలా మాట ఇచ్చారు, రైట్? ఎందుకంటే కరదమ్ముని గొప్ప ఋషి, తనకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు మ్యారేజ్ లైఫ్లో. తను ఎప్పటి నుంచో నేను అంతా వదిలేసి వెళ్ళిపోయి భగవంతుడి మీద ధ్యానం చేయాలని ఉంటే, అప్పుడు భక్తురాల్ని అంటే స్వయంభూమను తన కూతుర్ని తీసుకొని వస్తాడు, రైట్? కర్దమ్మునికి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. సో కానీ కర్దమ్మునికి ఇచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు తను ఒక కండిషన్ చెప్తాడు. ఏంటా కండిషను? గురుతా తెలుసా ఎవరికైనా? చెప్పండి. ప్రభుజీ పుత్రుడు పుట్టే వరకే ఉంటాను, తర్వాత సన్యాసం స్వీకరిస్తానని చెప్తారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కండిషన్. పుత్రుడు పుట్టిన తర్వాత నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. సో ముందే అగ్రి, అంటే పెళ్ళి అయిన తర్వాత సర్ప్రైజ్ ఇవ్వలేదు, ముందే చెప్పాడు. మీరు ఒప్పుకుంటారా? ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు కూడా చెప్పారు, నాకు కొడుకు పుట్టగానే నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను, ఇంకా నేను ఉండను ఫ్యామిలీ లైఫ్లో. అదేవిధంగా కపిల ముని పుట్టిన తర్వాత తను కర్దం ముని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత దేవహూతి, ఎంతోమంది అక్కడ ఉంటారు కదా పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇంకా కపిలముని. సో అలా అని దేవహూతి ఉంటుంది. తర్వాత కపిలముని కూడా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. అది ఇల్లు వదిలేసి వెళ్ళిపోయే ముందు దేవహూతికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. సో అద్భుతమైనటువంటి విషయం, ఒక ఆత్మ యొక్క ప్రయాణం ఏంటో మొత్తం చెప్తారు. ఆ సెక్షన్ 3వ స్కందంలో వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు భాగవతం 3వ స్కందం చదవచ్చు. ఆత్మ యొక్క ప్రయాణం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, పుట్టుక నుంచి మృత్యు తర్వాత ఏం జరుగుతుంది. అందరూ కూడా ఈ కాలంలో సైంటిస్టులు, పెద్ద పెద్ద ఫిలాసఫర్లు, వాళ్ళకి చాలా తెలుసుకోవాలని ఉంది, అవునా, మృత్యు తర్వాత ఏమవుతుందని. కానీ ఎవరికి తెలియదు. అది శ్రీమద్ భాగవతంలో కపిలముని తన తల్లి అయినటువంటి దేవహూతికి చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కపిలముని చెప్పిన విషయాలలో ఇంకా బై ద వే కపిలముని ఎవరో కాదు, భగవంతుడి యొక్క అవతారమే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎస్, సో భగవంతుడి అవతారమే దేవహూతి గర్భంలో వచ్చారనమాట, రైట్? అయితే తను ఏ విధంగా ఒక శిశువు, ఒక గర్భవతి తల్లి యొక్క గర్భంలో 9 నెలలు ఉంటారు, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం మంత్ టు మంత్, వీక్ టు వీక్ డీటెయిల్స్ చెప్పారు. ఎప్పుడు హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కాళ్ళు చేతులు ఫామ్ అవుతాయి, ఈ ఇన్ఫర్మేషన్ మెడికల్ సైన్స్కి రీసెంట్గా వచ్చింది, కరెక్ట్? అంత కూడా ఆపరేషన్లు ఇదని తెలియదు, కానీ శ్రీమద్ భాగవతంలో ముందు నుంచే ఉంది. కెన్ యూ ఇమాజిన్? అంత గొప్ప జ్ఞానం అనమాట అలా. సో అలా మొత్తం 9 నెలల యొక్క ప్రవాసం ఏంటో అందులో చాలా డీటెయిల్గా చెప్పారు. ఇంకా 2 శ్లోకాలు నాకు చాలా ఇష్టం, కపిలముని చెప్పింది, నేను బైహెట్ కూడా చేసుకున్నాను. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్, మీరు వినుంటారు కూడా. అయితే కపిలముని ఒక విషయం చెప్తారనమాట, ఏంటంటే ప్రసంగమజరం పాశం ఆత్మనః కవయో విదుః సయేవ సాధుషు కృతో మోక్షద్వారమపావృతం తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినః
అజాతశత్రవ శాంతాః సాధవ సాధుభూషణాః అని చెప్పారు. అయితే ఏం చెప్తున్నారంటే ఫస్ట్ శ్లోకంలో ఇది ఇంట్రెస్టింగ్గా చాలా ఇంపార్టెంట్ శ్లోకము. అందుకనే కపిల ముని యాక్చువల్గా భగవంతుని ప్రతినిధిస్తున్నారు, ఇంకా తను స్వయంగా భగవంతుడు యాక్చువల్గా ఈ కేసులో. రైట్. ఐరావత ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తాయి ఆ శ్లోకాలు. కానీ వాళ్ళు భగవంతుని ప్రతినిధిస్తున్నారు ఇన్ ద ఇండైరెక్ట్ సెన్స్. కానీ ఇక్కడ కపిలముని సాక్షాత్ భగవంతుడే. దర్ నో డిఫరెన్స్, రైట్? ఎనీవే, సో ప్రసంగమజరం పాశం అని చెప్పి అయితే ఆ శ్లోకం నుంచి చెప్పారంటే ఎవరైతే బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ లోకంలో తెలుసు ఆసక్తులు దుఃఖానికి దారితీస్తాయని. అవునా? ఏ వ్యక్తి పట్ల ఒక వస్తువు పట్ల ఆసక్తులు ఉంటే అవి దుఃఖానికి ఎవరైనా ఒక వ్యక్తితో చాలా అటాచ్ అయిపోయారు అనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి ద్వారా దుఃఖం వస్తుంది, రైట్? ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అందులో ఏం చెప్పారంటే సయేవ సాధుషు కృతం మోక్షద్వారం అపవృతం. అదే ఆసక్తిని ఒక వైష్ణవుడి పట్ల చూయించారనుకోండి, ఒక సాధువు పట్ల, అది మోక్షానికి దారితీస్తుంది. ఒక ఆసక్తి నార్మల్ వ్యక్తి పట్ల దుఃఖానికి దారితీస్తుంది, కర్మబంధనకి దారితీస్తుంది. అదే ఆసక్తి ఒక శుద్ధ భక్తుడి పట్ల, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాదుల వారి పట్ల ఉదాహరణ చెప్తున్నాను, ఆ ఆసక్తి అక్కడ కలిగిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ ఆసక్తి మోక్షానికి ద్వారం ఓపెన్ చేస్తుంది. మోక్ష ద్వారం అపావృతం అని చెప్పారు, రైట్? దాని అర్థం ఏంటంటే ఆసక్తి అనేది ప్రాబ్లం కాదు, భౌతిక ఆసక్తులు ప్రాబ్లం. కరెక్ట్. ఇప్పుడు ఒకటి నా ఇంటి పట్ల నాకు ఆసక్తి ఉంది, ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్ పట్ల నాకు ఆసక్తి ఉంది. రెండింట్లో భౌతిక ఆసక్తి ఏది, ఆధ్యాత్మిక ఆసక్తి ఏది? నా ఇంటి పట్ల ఉన్న ఆసక్తి భౌతికము. నా ఇల్లు, నేను సొంత కష్టపడి సంపాదించి కట్టిన ఇల్లు, అన్ని సెంటిమెంట్స్, ఇమోషన్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అలా ఇంకా మందిరం పట్ల నాకు ఆసక్తి ఉంది, ఎప్పుడు నా మనసులో ఉంది, ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు దర్శనం చేస్తాను, నా ఆఖరి క్షణం కూడా నేను ఆ మందిరంలో ఉండి కృష్ణుడు దర్శనం తీసుకుంటూ శరీరం వదలాలని కోరిక. ఇటువంటి ఆసక్తి చాలా మంచిది. సార్, ఎందుకంటే మందిరం పట్ల ఆసక్తి అంటే అది కృష్ణుడితో సంబంధించింది, కరెక్ట్? అలా మందిరం పట్ల భౌతిక ఆసక్తి ఉండకూడదు. దట్ ఈస్ అనదర్ కాంబినేషన్, రైట్? ఆ మందిరంలో వెళ్తాను ఎందుకంటే కూర్చునే ఫెసిలిటీ చాలా బాగుంది అక్కడ, అలా, లేకపోతే తినడానికి చాలా బాగా దొరుకుతుంది. దట్ ఈస్ అ మెటీరియల్ అటాచ్మెంట్, రైట్? సో స్పిరిచువల్ అటాచ్మెంట్ టు అ స్పిరిచువల్ పర్సన్, ఆ విధంగా చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? అలా. సో ఎందుకంటే సాధువుల పట్ల మనకి ఆసక్తి ఉండాలంటే ఆసక్తి ఆధ్యాత్మికమైన ఆసక్తి ఉండాలి. ఒక సాధువు పట్ల లేకపోతే ఒక భక్తుడి పట్ల భౌతిక ఆసక్తి కూడా అవ్వచ్చు, రైట్? ఒక వ్యక్తి అంటున్నారు, ప్రభుజీ మీ క్లాస్ అంటే ఒక వేరే ప్రచారకుడికి చెప్తున్నారు, మీ క్లాస్ చాలా నాకు ఇష్టం, ఎందుకు తెలుసా? మీరు క్లాస్లో ఎన్ని జోకులు చెప్తారు, అందుకనే నాకు చాలా ఇష్టం. సో ఈయనకి ఆ వ్యక్తి చెప్పే క్లాసుల పట్ల ఆ వ్యక్తి పట్ల ఆసక్తి ఉంది, కానీ అది ఆధ్యాత్మిక ఆసక్తి కాదు. ఎందుకంటే ఈయనకు నచ్చింది ఏంటి? ఆ క్లాస్లో జోకులు, హాస్యము, ఇవన్నీ కూడా, రైట్? సో ఇటువంటి ఆసక్తి ఉండకూడదు. ఒక వ్యక్తి అంటున్నారు, ఆ ప్రభుజీ క్లాస్ నాకు ఆయన వాయిస్ చాలా బాగుంది, ఎంత మధురంగా ఉంటుంది వాయిస్ అని చెప్తున్నారు. సో ఆ వాయిస్ వినడానికి వస్తున్నారా లేకపోతే కృష్ణ కథ వినడానికి వస్తున్నారా? ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా ఆసక్తి కూడా ఎలా ఉండాలి? ఆధ్యాత్మిక ఆసక్తి ఉండాలి. సో ఎలా ఉండాలి? ఆయన ఒక ప్రచారకుడి పట్ల శ్రీల ప్రభుపాదుల వారి క్లాస్ వింటున్నారు అనుకోండి, ఆ క్లాస్ వినగానే మనకి ఎలాంటి ఆసక్తి ప్రభుపాదుల వారి వైపు కలుగుతుంది? ప్రభుపాదుల వారు కృష్ణ కథ చెప్తుంటే నిజంగానే బృందావనంలో ఉండేటటువంటి భావం నాకు కలిగింది. ఇటువంటి ఆసక్తి ఉండాలి. సో ఇందులో ఆసక్తి ప్రభుపాదుల వారి పట్ల ఉంది, బట్ ఇన్ కనెక్షన్ విత్ కృష్ణ. ఎస్వర్ణం. సో అలాంటి ఆసక్తి కనుక మనం పెంచుకుంటే చాలా చాలా మంచిది. కొంతమందికి ప్రణవానంద ప్రభు పట్ల ఆసక్తి ఉంది, ఆయన క్లాసులు అవన్నీ కూడా చాలా మంచిది. అది ఆయన రాగానే చాలా మంది లైన్లో నిలబడతారు కలవడానికి, రైట్? సో ఇంకా అందులో కొంతమందికి ప్రణవానంద ప్రభుతో సెల్ఫీ తీసుకోవాలి, అది వేరే ఆసక్తి, రైట్? ఇంకా కొంతమంది ప్రణవానంద ప్రభుతో ఉపదేశం తీసుకోవాలని కూడా వస్తారు, అవునా కదా? సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ నాకు ఒక భక్తుడి పట్ల ఆసక్తి, ఆకర్షణ ఉంటే ఆ కారణం ఏంటి వెనకాల? ఆధ్యాత్మిక కారణం ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అది ఆ ఒక విషయం కపిలముని చెప్పారు,
దేవహూతికి ఎంత అద్భుతమైన విషయం. ఎస్ మరి మీరు అంటారు ప్రభుజీ సాధువు పట్ల ఆసక్తి ఉంటే మోక్ష ద్వారం ఓపెన్ అవుతుంది. సాధువు అంటే ఏంటి అని ప్రశ్న వస్తుంది. సాధువు అంటే ఏంటి, దాని డెఫినేషన్ నెక్స్ట్ శ్లోకంలో ఇచ్చారు. తితిక్షవ, ఓర్పు సహనం ఉండాలి. కారుణికాహ, దయాభావం కలిగినటువంటి వాడు. ఆ, తితిక్షవ కారుణికాహ సుహృద, అందరినీ మిత్రుడిగా భావించడం. అజాత శత్రవ, అసలు తనకి శత్రువే పుట్టలేదు. ఎందుకు? తను ఎవరిని ఎప్పుడు కూడా శత్రువులాగా చూడడు. ఆ విధంగా. సో భక్తుల జీవితంలో కొంతమంది అన్యాయాలు చేసినా కానీ భక్తులు వాళ్ళని శత్రువుగా భావించరు. భక్తుడిని వేరే వాళ్ళు బహుశా భావించవచ్చు, అది వేరే విషయం, రైట్. కానీ భక్తుడు ఎవరిని కూడా శత్రువుగా భావించరు. ఒకవేళ అన్యాయం జరిగినా కానీ భక్తుడు ఖచ్చితంగా తనని తను కాపాడుకోవడానికి ఏదైతే చర్యలు తీసుకోవాలని తీసుకుంటాడు, కానీ హృదయంలో ఎప్పుడు కూడా ప్రతీకారము ఉంచుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. సో అలా అని సాధవ సాధుభూషణ. సో సాధు యొక్క భూషణ ఏంటి, అలంకరణ ఏంటి? సాధు అలంకరణ ఏంటంటే తన దగ్గర ఈ అన్ని గుణాలు ఉండాలి. తితిక్ష, కారుణిక, ఇవన్నీ, ఓర్పు సహనం ఉండాలి. ఎంత డిఫికల్ట్ పరిస్థితి అయినా కానివ్వండి, వి షుడ్ ఆల్వేస్ రిమైన్ స్టేబుల్. కానీ ఆ స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మన మనసు, మన చిత్తము కృష్ణుడిలో నిమగ్నం అవుతుందో అప్పుడు ఆ స్టెబిలిటీ వస్తుంది. ఇది ఆర్టిఫిషియల్గా రాదు. ఆర్టిఫిషియల్గా ఎంత ట్రై చేసినా అదంత ఈజీగా రాదు. ఎప్పుడైతే కృష్ణులో నిమగ్నమై ఉంటారో భక్తులు, అప్పుడు జీవితంలో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కానీ అప్పుడు వాళ్ళు షేక్ అవ్వరు అనమాట. సో ఈ విధంగా సాధువులు అంటే అలా. సో ఎనీవే, సో అలా చెప్పి ప్రభుపాద కృష్ణుడు సిద్ధానాం కపిలోముని అని చెప్పారు. అర్థమైంది కదా? నెక్స్ట్ శ్లోకంలో మనం చూస్తాము. అక్కడ ఏం చెప్పారంటే, ఐ జస్ట్ ఓపెన్ ఇట్. అశ్వములలో అమృతమును కొరకు సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్ను తెలుసుకోవాల్సింది. అశ్వము అంటే గుర్రము. సో ఉచ్చైశ్రవ అనే ఒక గుర్రం ఉంది అనమాట. సో ఆ గుర్రం ఎలా ఉద్భవించింది మీకు అందరు తెలుసు. దేవీ దేవతలు, రాక్షసులు, ఆ యుద్ధం జరిగింది. ఇంకా సముద్ర మథనం చేశారు. సముద్ర మథనం చేసినప్పుడు మథనం చేయడానికి ఒక తాడు కావాలి, ఒక రాడు కావాలి. సో అందులో రాడు మందార పర్వతం, తాడు ఎవరు చెప్తారు? హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభు. వాసుకి. వాసుకి. వాసుకి పాము. సో వాసుకి పాము తాడులాగా సేవ చేసింది భగవంతుడికి ఆ యొక్క లీలలో. ఇంకా మందార పర్వతము. సో అలా చేసిన తర్వాత వాళ్ళు చిలికారనమాట సాగరాన్ని. అప్పుడు చిలికితే ఫస్ట్ బేసిక్గా విషం వచ్చింది, రైట్. సో విషం వచ్చినప్పుడు అందరు కూడా చూస్తున్నారు ఇందులో నుంచి ఏమేమి ఐటమ్స్ వస్తాయి. కుల్జా సిమ్సిమ్ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. ఏదైనా రావచ్చు. సో అలా ఏదైనా మంచిది వస్తే తీసుకుందాము, మంచిది రాకపోతే మనకెందుకు రా బాబు అని. సో అలా అని విషం రాగానే ఎవరు రెడీ లేరు తీసుకోవడానికి, కరెక్ట్. కానీ ఒక గొప్ప వైష్ణవుడు, ఆయన పేరు శివుడు, ఆయన తీసుకున్నారు, రైట్. సో ఆ విధంగా శివుడు ఆ యొక్క విషాన్ని తన కంఠంలో పెట్టుకున్నారనమాట. సో అందుకని నీలకంఠ, నీలముగా కూడా మారింది కంఠము. అయితే ఇందులో నేర్చుకోవడానికి చాలా విషయాలు, సముద్ర మథనం సెపరేట్ సిరీస్ తీసుకోవచ్చు, ఒక్కొక్క లెసన్స్ ఉన్నాయి ఇందులో. బట్ ఎనీవే, ముఖ్య పాయింట్ ఏంటంటే ఇక్కడ అందులో ఉచ్చైశ్రవ అనే గుర్రము వచ్చిందనమాట. సో ఆ ఉచ్చైశ్రవ గుర్రము రాగానే అది మంచి గుర్రము, అది ఏదైనా మంచిగా ఉంటే మనకు కావాలి. సో అందులో బలి మహారాజు ఏమన్నాడంటే నాకు కావాలి అన్నాడు. సో ఇక ఇంద్రుడు కూడా ఏం అబ్జెక్ట్ చేయలేదు. భగవంతుడు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పెట్టారు, ఇందులో నువ్వు అనవసరంగా జోక్యం చేయకని, ఇచ్చేసేయని. సో అది చెప్తే ఉచ్చేశ్రవని బలి మహారాజ్ తీసుకెళ్ళాడు, రైట్. తర్వాత ఒక ఏనుగు కూడా వచ్చింది. సో ఆ ఏనుగు పేరేంటి? ఐరావత. సో ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. సో అప్పటి నుంచి ఐరావతం అనేది ఇంద్రుడి వాహనంగా మారిపోయింది అనమాట. సో ఐరావత్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. అది దాన్ని ఏమంటారు, టస్క్ ఉంటాయి కదా ఏనుగుకి. ఐరావత్కి 4 టస్క్స్ ఉంటాయి అనమాట. వెరీ వెరీ హ్యూజ్, వెరీ పవర్ఫుల్. అలా ఇంకా ముఖ్యంగా ఈ యొక్క లీలలో మనం చూస్తాము, మన జీవితంలో మనకు దక్కేటటువంటి ఫలితాల యొక్క బాధ్యత మనం తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళందరూ కూడా అది చేశారు. సో విషం రాగానే నాకు వద్దంటున్నారు, ఏదైనా మంచిది వస్తే నాకు కావాలంటున్నారు. ఎస్.
సో భక్తులు ఎప్పుడు కూడా అతీతంగా ఉండాలి. అది విషము కానివ్వండి, అమృతము కానివ్వండి, రెండింట్లో కూడా మనం సమంగా ఉండాలి. ఎస్. సో శివుడు కూడా అది చేశారనమాట. ఎందుకంటే నాకు తెలుసు భగవంతుడి ఒక లీల నడుస్తుంది ఇక్కడ. ఆ లీల ముందుకు వెళ్ళాలి. సో ఈ పాయిజన్ నేను ఎవరు తీసుకోవడానికి రెడీగా లేరు. రైట్, అలా. సో భక్తులు కూడా ఎప్పుడెప్పుడు కఠినమైన పరిస్థితుల్లో ఉంటారు భగవంతుడి సేవ చేయడం కోసం. ఎస్, అది కఠినంగా ఉన్నా కానీ ఇది భగవంతుడి సేవ కాబట్టి నేను చేస్తాను. ఆ భావం భక్తులలో ఉండాలి, మనలో కూడా ఉండాలి. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఇది ఒక విషయం మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. దాని తర్వాత గజరాజులలో నేను ఐరావతము, అది ఆల్రెడీ మనం నరులలో నేను రాజును. సో అందరి నరులు అంటే నార్మల్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో అందులలో నేను రాజు. నరాణాంచ నరాధిపతిం. ఏమే 1 minute, లెట్ మీ చెక్ ద శ్లోక. వాట్ ఈస్ దట్? నరాణాంచ నరాధిపం. ఓకే. సో దాని అర్థం ఏంటంటే రాజు ఎవరైతే ఉన్నారో అది నన్నే ప్రతినిధిస్తున్నాడు అని చెప్పారనమాట. సో ఒక రకంగా ఇప్పుడు రాజుల సిస్టమ్ అయితే ఇక్కడ లేదు ఈ కాలంలో. రైట్, కాలం మారిపోయింది. ఇప్పుడు డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చిందనమాట. ఆ డెమోక్రటిక్ గవర్నమెంట్ కూడా అది ఎవరు ఎంచుకున్నారు? ప్రజలే ఎంచుకుంటారు. రైట్. కానీ ఆ టైంలో రాజు ఎవరైతే ఉన్నారో అది ప్రజలు ఎంచుకునేవారు కాదు. రైట్. అందులో ఆ రాజ్యంలో అర్హత కలిగిన వాళ్ళకి బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా డిసిజన్ తీసుకొని చేసేవారు అనమాట. నార్మల్ ప్రజలకు ఇచ్చేవారు కాదు. బికాస్ బ్రాహ్మణాస్ హ్యావ్ బ్రెయిన్. వాళ్ళకి ఎగ్జాక్ట్ అండర్స్టాండింగ్, ఎందుకంటే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళకి అలాంగ్ విత్ ద మెటీరియల్. సో వాళ్ళకి తెలిసి ఎటువంటి వ్యక్తి రాజు అవ్వాలి, ఎటువంటి వ్యక్తికి అర్హత ఉంది అనేది. రైట్. సో అలా ఎటువంటి వ్యక్తి, ఎటువంటి రాజు అయితే తను ప్రజలకి యాక్చువల్గా మేలు చేస్తాడో అది బ్రాహ్మణులకి తెలుసు. ఆ, ఇంకా రాజ్య వంశ పరంపరలు వచ్చే వాళ్ళలో ఆ గుణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాండవుల వంశంలో పాండు మహారాజు, తర్వాత పాండవులు, దాని తర్వాత ఆ, అభిమన్యు, పరీక్షిత్, వీళ్ళందరూ పరిపాలించారు. ఎస్. సో అలా అని ఉంటుందన్నమాట. కానీ సో అటువంటి రాజు యాక్చువల్గా రాజు అనేవాడు ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు అని కూడా చెప్పారు. రైట్. ఎందుకంటే తను అందరినీ సంరక్షిస్తాడనమాట. ఏ ప్రాబ్లం అయినా రాజు తనని సాల్వ్ చేస్తాడు. సో రాజు అనేవాడు ప్రజలని మోసం చేసి దోచుకునే పని చేయకూడదు. అది ఈ కాలంలో చాలా నడుస్తుంది, అది వేరే విషయం. కానీ అలా ఉండేది కాదు. తను ఇతరులకు సహాయం చేసేవాడు అవుతాడు. ఇంకా అటువంటి రాజు నన్ను ప్రతినిధిస్తున్నాడు అని చెప్పారు. సో ఈ విధంగా అనేక విషయాలు మనం చూసాము ఈ 2 శ్లోకాలలో. ఇప్పుడు మనం విరామం తీసుకుందాం.